సినిమాల మంత్రి లేకుండానే గద్దర్ అవార్డ్స్ను ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. కానీ మనం ప్రేక్షక పాత్ర వహించేందుకు కూడా మంత్రి రాలేకపోయారు. మరి ఎందుకు రాలేకపోయారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అలాగే ఈ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి కూడా మరి ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి ఆధ్వర్యంలో ఈ అవార్డులు అంటే ఎంపిక అనేది జరిగింది అంటే కూడా అక్కడ కూడా ఆయన మంత్రి గారు లేరు అన్నట్టు కూడా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే జ్యూరీ కమిటీ సభ్యులు మాత్రమే ఈ ఎవరైతే అవార్డ్స్కి సంబంధించిన లిస్ట్ ఉందో దాన్ని ప్రిపేర్ చేసారు అన్నట్టుగా మనకు తెలుస్తున్న సందర్భం కనబడుతుంది. గతంలో కూడా ఏదైతే మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా దుమారాన్ని లేరుతున్నాయి. ఒక పక్క బడ్జెట్ సమావేశాలు అవుతున్న నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కాకుండా ఆయన తీసేస్తే జగ్గారెడ్డిని తీసుకొని వస్తే 100 సీట్లు గెలుస్తామనేది కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవాలా లేకపోతే బీసీని తీసేసి రెడ్డిని తీసుకురావాలనేది కూడా ఒక కాంట్రవర్సీ సాగడం జరిగింది. దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బడ్జెట్ నడుస్తున్న అంటే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ నడుస్తున్న నేపథ్యంలో మంత్రి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. సో దానికి పర్యవసానంగానే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఉగాది సందర్భంగా గద్దర్ అవార్డ్స్ ఇస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి లేకపోవడంతో అసలు మంత్రికి ఏమైంది అనేది కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించడం జరిగింది. సో దీనివల్ల ఎందుకంటే మంత్రికి అలాగే సీఎంకి మధ్య ప్రపంచంలో ఉన్నట్టుగా కూడా బాహాటంగానే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగానైతే అవార్డ్స్ ఏదైతే గద్దర్ అవార్డ్స్ వేదికగా ఉగాది సందర్భంగా మంత్రులు అలాగే సీఎంకి మధ్యన ఉన్న గ్యాప్ అనేది కూడా స్పష్టంగా కనబడడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.